నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి అధిపతి రవి. రవికి అష్టమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. ఆ రవికి శనికి బద్ధ శత్రుత్వం అనేది ఉంది. ఈ శత్రుత్వం ఉండడం వల్ల ఏమిటంటే ప్రతికూల యోగాలే ఉన్నాయి ఈ రాశి వారికి, సింహరాశి వారికి. ఏ పనిలో అడుగు పెట్టినప్పటికీ కూడా ఇంతకుముందు చూసుకున్నట్లయితే గత సంవత్సరం చాలా బాగుంది సింహరాశికి. ఈ సంవత్సరంలో మాత్రం ఈ నెలలో ఖచ్చితంగా ప్రతికూల యోగాలు ఉన్నాయి. అనుకూలతల కంటే కూడా కొంచెం జాగ్రత్త అనేది వహించాలి సింహరాశి వారు. అనుకున్న పనులవన్నీ వెనక్కి వెళ్ళటము, ఏదైనా చేద్దామని బిజినెస్ ప్రారంభం చేస్తే బిజినెస్ సరిగ్గా జరగకపోవటము, అట్లాగే ఏం చేద్దామన్నా సరే అది వెనక్కి వెళ్ళడం. ఒక స్టెప్ ముందు అడుగు వేస్తుంటే 2 స్టెప్లు వెనక్కి లాగుతూ ఉంటుంది. గ్రహానుకూలత ప్రతికూలంగా ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయాలి ఈ సింహరాశి వారు. ఈ సింహరాశి వారు వ్యాపారం పెట్టామండి, వ్యాపారం బాగుంది అనుకునే లోపలనే ఏదో ఇబ్బందులు రావటం, ఏదో సమస్యలతో ఉండటం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం కొంచెం నష్టాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉంటుంది. జాగ్రత్త లేకపోతే మాత్రం 100% నష్టం అనేది వీళ్ళు ఖచ్చితంగా ఈ నెలలో చూస్తారు. సింహరాశి వారికి వ్యాపారంగా అనుకూలంగా ఉంది అంటే అప్ అండ్ డౌన్స్ అవుతాయి అని అంటున్నారు. అదేవిధంగా మరి పెట్టుబడులు పెట్టాలంటే ఎలా ఉంటుంది? ఈ నెలలో పెట్టుబడి పెట్టకపోవడమే చాలా మంచిది. ఎందువల్ల అంటే గ్రహానుకూలత లేదు. గ్రహానుకూలత లేనప్పుడు మనం పెట్టుబడి పెడితే ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి వస్తాయి. అందువల్ల పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే చాలా మంచిది. ఒకవేళ పెట్టినప్పటికీ కూడా అవి పెరిగే అవకాశాలు, ఒకవేళ స్టాక్ మార్కెట్స్లో పెట్టినట్టయితే అవి పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక 20% మాత్రమే అనుకూలతలు ఉన్నాయి. అది కూడా గ్రహానుకూలత ఉంటే, మీకు గ్రహబలం బాగుంటే, లగ్నాంతు బాగుండి మీ జాతకంలో బాగున్నట్టయితే మీకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మాత్రం పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదని 100% చెప్పడం జరుగుతుంది. గురుగారు, సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంది? ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అష్టమ శని వల్ల కంపల్సరీ అనారోగ్య యోగం అనేది ఈ రాశి వారికి ఉంది. అష్టమంలో శని సంచారం చేస్తుంటే ఖచ్చితంగా ప్రతికూల యోగమే ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంచెం కార్డియా సమస్యలు ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఖచ్చితంగా ప్రతి విషయంలో, ఆరోగ్య విషయంలో హెల్త్ కేర్ తీసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళలో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క రవి శని ఇద్దరు బద్ధశత్రులు అవటం వల్ల, తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా శని సంచారం అష్టమ స్థానం అవటం వల్ల ఆయన ప్రభావం అనేది 8 ఖచ్చితంగా చూపించడం అనేది జరుగుతుంది. తద్వారా ప్రతికూలతలే ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే సంతానపరంగా చూసుకున్నట్లయితే సంతానం గురించి ఎదురు చూసేవారికి కూడా ఈ నెలలో నిరాశాజనకంగా ఉంటుంది. అనుకున్నటువంటి రీతిలో అన్యోన్యత అనేది కొంచెం లోపించడం, ఒకరి మధ్య ఒకరికి అవగాహన లోపించడం, తద్వారా సంతానం కొంచెం ఆలస్యం అవడం అనే అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి ఈ రాశి వారికి. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? వైవాహిక పరంగా చూసుకున్నట్లయితే వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ నెలలో కూడా అనుకూలతలు తక్కువగానే ఉన్నాయి. సంబంధాలు వచ్చినప్పటికీ కూడా అది సెట్ కాకపోవటము, ఒక అవగాహన తక్కువగా ఉండటము. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ రాసేది కాదు, రాత మనకు అక్కడే రాసేస్తాడు. ఎవరికి ఏ సంబంధం రావాలి, ఎవరికి ఎప్పుడు ఏది ఎలా జరగాలి అనే విషయాలు అవన్నీ కూడా మనకు ముందే తెలుస్తాయి. అవన్నీ కూడా జాతకంలో పలానా సందర్భంలో పలానా వారికి వివాహం అవుతుంది అని రాసి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ సమయంలో ఈ నెలలో అవుతుంది అని చెప్పగలుగుతాం. అదే దాని గొప్పతనం. అందువల్ల ఖచ్చితంగా ఈ నెలలో ప్రతికూల యోగమే ఉంది ఈ రాశి వారికి అనుకూలతల కంటే కూడా. వల్ల వివాహం గురించి ఎదురు చూసేవారికి నిరాశాజనకంగా ఉంటుంది. ఈ జీవితంలో ఉండేవారికి, పెళ్ళైన వారికి కొంచెం అన్యోన్యత లోపంగా ఉంటుంది. ఈగో ఫీలింగ్స్ లేకుండా ఒకరి ఎందుకు ఒకరికి అవగాహన చేసుకున్నట్లయితే కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయన్నమాట. గురుగారు, మరి సింహరాశి పరంగా ఇప్పుడు చూస్తే ఈ సింహరాశి వాళ్ళకి అన్నిట్లో కూడా అనుకూలం చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు? వీళ్ళు కెంపు రాయి పెట్టుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు. ఎందుకంటే రాశ్యాధిపతి రవి కాబట్టి రవికి కెంపు ఇష్టం. ఈ కెంపు పథకాన్ని ఎప్పుడైతే ధరిస్తారో నవరాత్రాల్లో 100% వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. పైగా ఏమిటంటే ఈ రత్నం పెట్టుకోమన్నాం కదా అని వెంటనే కొనేసుకుని పెట్టుకోవటం కాదు. దానికి తగ్గ పరిహారం చేసుకుని దానికి అభిషేకము, దానికి హోమము, సంపాదితాపాద్యం అనేది ఉంటుంది. అంటే హోమం చేసి ఆ హోమం ఆద్యం అందులో ఆ రత్నం మీద వేయటం ద్వారా ఓ పవర్ అనేది వస్తుంది. అట్లా కూడా రత్నానికి పవర్ వస్తుంది. డైరెక్ట్గా రత్నం తీసుకుని షాప్లో నేను చేతికి పెట్టుకున్నా మాకు కలిసి రాలేదు అని అన్నా కూడా ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఉంటుంది. బాగా ఫలితం రావాలంటే మాత్రం
ఇప్పుడు మనలో పవర్ మనం పెంచుకుంటేనే మనకు తెలుస్తుంది ఎక్కడైనా సరే. అట్లాగే రత్నంలో కూడా పవర్ రావాలంటే ఆ భగవంతుడు, ఆ రత్నానికి సంబంధించిన భగవంతుడికి జపము, తర్పణ, హోమం ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా ఆ రత్నానికి పవర్ అనేది వస్తుంది. అందువల్ల ఆ కెమ్ము పెట్టుకునేవారు తత్పరిహారం చేసుకుని ఖచ్చితంగా ఆ పెట్టుకున్నట్లయితే గ్రహానుకూలత అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు ఏ భగవంతుని ఆరాధించాలంటారు? వీళ్ళు సూర్యారాధన చేయటం చాలా విశేషం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తికి ప్రతినిత్యము సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవాలి. లేచి సూర్యుడికి, ఆ ఉదయిస్తున్న సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వటం ద్వారా కూడా సూర్యానుగ్రహం వల్ల కూడా ఆరోగ్య సమస్యల నుంచి కూడా మిగతా సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఆదివారం వల్ల రాముడు అర్చన, రాముడికి పూజ చేయటము, అట్లాగే రామాలయ దర్శనం చేసుకోవటము, అయోధ్య అలాంటి చోటుకు వెళ్ళటము ఇట్లాంటివి చేసుకోవటం ద్వారా కూడా, లేదంటే రామకథ అని చెప్పేసి ఉంది, వ్రతం రామదేవుడు కథ అని చెప్పేసి ఉంది, ఆ వ్రతాలు చేసుకోవటము ఇట్లాంటివి చేసుకోవటం ద్వారా కూడా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్య రత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.